అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 10. వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. మార్కు 6:40. మత్తయి 14:19లో దైవిక క్రమము కలదు. ఆయన పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించెను. ఒక సమూహమునకు ఆహారము పంచిపెట్టుట సామాన్యమైన పని కాదు. వారందరూ ఒకని యొద్ద గుంపు కూడి నాకు మొదట ఇమ్ము అని అందరు. అటువంటి ఆకలితోనున్న గొప్పదైన జనసమూహమును స్వాధీనపరుచుకొనుట సులభమైన విషయం కాదు. అందుచేతనే ప్రభు పంక్తులు తీరి కూర్చుండుడని వారికి ఆజ్ఞాపించెను. ప్రభు పనిని క్రమము లేకుండా చేయలేం. ప్రజలు దైవిక క్రమమును ఇష్టపడరు. వారు దేవుని వాక్యమునకు ఎదురు తిరుగుదురు. వారెక్కడెక్కడ దేవుని జయించుటకు కోరుదురో అచ్చటనెల్లా దైవిక క్రమము పాటింపబడినట్లు చూడవలెను. మన ప్రయాస ద్వారా ఆకలి కొనిన వారి ఆకలి తీర్చబడి తృప్తిపరచబడులాగున మనము దైవిక క్రమమును పాటించవలెను. దైవిక క్రమమునకు ఎదురు తిరుగు వారముగా ఉండరాదు. మన దేవుడు క్రమమును పాటించు దేవుడు. మనము క్రమమును అనుసరించి పనిచేయవలను. దైవిక క్రమము పాటించబడినట్లు చూడవలను. దేవుని గృహములో క్రమము పాటించబడుట అను సామాన్య రహస్యమును మనం నేర్చుకునవలను. దేవుని గృహము ఎడల గౌరవమును మర్యాదను మనం కనుపరచవలను. దేవుని ఇంటిలోనికి మనం ఏ విధంగా రావలనో, ఏ విధంగా మోకరించి గౌరవం చూపవలనో మనం నేర్చుకున్న ఎడల అప్పుడు మనం దైవ క్రమమును నేర్చుకొనగలం. పెద్దలైన వారు ఆదివారపు కూడికలో కూడా యవనస్తులను క్రమములో పెట్టుట కష్టతరంగా భావించుదురు. ఎవరైతే దైవ క్రమమును అనుసరించారో వారు ప్రతి స్థలములో మానవ క్రమమును తీసుకొని వచ్చెదరు. దేవుని ఇంటిలో దేవుని ప్రజలు దైవిక క్రమమునకు ఎదురు తిరగరాదు. దేవుని సేవకులు దైవ క్రమమును ఏ విధంగా తీసుకుని రావాలనో ఎరిగి ఉండవలను. దైవ క్రమము పాటించబడిన ఎడల దేవుని ప్రేమించువారు దానికి ఎదురు తిరగలేరు. దైవ క్రమము అనుసరించబడినప్పుడే దేవుడు పరిచర్యను ఆశీర్వదించును. మత్తయి 14:21 ప్రకారము పురుషులు ఒకవైపునకు, స్త్రీలు పిల్లలు మరొక వైపునకు కూర్చున్నట్లు చూస్తున్నాం. ఎందుచేతనగా పురుషులే 5,000 మంది వరకు ఉండిరని చెప్పబడింది. కుటుంబ జీవితం విషయంలో, సంఘ జీవితం విషయంలో, వార కూడికల విషయంలో, ఆదివారపు కూడికల విషయంలో దేవుడు ఒక క్రమమును కలిగి ఉన్నాడు. దైవ క్రమము పాటించబడిన ఎడల దేవుడు ఆశీర్వదించుటకు అవకాశం ఉండును. మన ప్రభువు పరలోకం వైపు కన్నులెత్తి రొట్టెను ఆశీర్వదించి దాని విరిచెను. వస్తువులు దేవుని చేత ఆశీర్వదించబడితేనే కానీ అవి మనలను తృప్తిపరచలేవు. నీవెప్పుడు ఆశీర్వాదమును కోరుకుందువో అప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించును. దాదాపు క్రైస్తవులందరూ భోజనం చేయకముందు ప్రార్థించు అలవాటు కలిగిందురు. వారు ఆశీర్వదించుమని కోరినప్పటికీ తరచుగా దేవుడు ఆశీర్వదించేనని నమ్మరు. ఎందుచేతనగా వారు పప్పు కంటే మాంసం కూర యందు ఎక్కువ ఆనందించుచుందురు. దేవుడు నీ ఆహారమును ఆశీర్వదించనని నీవు నమ్మిన ఎడల ఏ రకమైన ఆహారముందైనను నీవు సమానమైన ఆనందం కలిగిందువు. నీ రుచికి తగినట్టు ఆహారము, మాంసము, చేపలో లేని ఎడల ఎన్నిసార్లు నీవు నీ భార్యను కోప్పడదువు? ప్రభువా, ఈ ఆహారమును దీవించుము అని గంభీరంగా ప్రార్థించుదురు కానీ దేవుడు దీవించునను విశ్వాసం ఉండదు. ప్రభువు నన్ను రక్షించింది మొదలు నా అనుభవం నుండి నమ్ముచున్నాను. నా ఆహారం విషయమై నేనెప్పుడూ దిగులు చెందను. నాకెటువంటి ఆహారం పెట్టినను నేను పట్టించుకోను, సనగను, గొనగను. నా హృదయపూర్వకంగా ప్రభువు నా ఆహారమును దీవించునని నమ్ముదును. అది నాకు మంచిదిగా నుండును. అది ఏదైనను నేను ఆ ఆహారమును సంతోషంగా భుజించుదును. నీవు ఆయనను అడిగిన ఎడల ప్రభువు ఆ ఆహారమును ఆశీర్వదించునన్నది ఎంతో సత్యము. ప్రైజ్ ది లార్డ్.